హలో అండి, అందరికీ నమస్తే. మీ పద్మలోసు స్వాతం చేతు పద్మ గారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు అన్ని పనులు ముగించుకుని ఇంక రేపటి నుంచి మీతోటే ఉంటాను. అమ్మవారి పూజలు అద్భుతంగా జరిగినాయి, చాలా బాగా చేశారు పంతులు గారు కూడా. శృంగేరి పరంపర కాబట్టి చాలా శాస్త్రోక్తంగా చాలా బాగా చేశారండి పూజ. చాలా అలసిపోయాను. porque సింపుల్గా నాకు ఎక్కువ సత్సంగం చెప్పుకునే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు మా అపార్ట్మెంట్లో. వారిని మట్టుకి సింపుల్గా పిలుచుకున్నాను. అందులో కూడా 2-3 ఊళ్ళు వెళ్ళిపోవటం వల్ల ఇంట్లో మేము 4. నాకు ఒక అమ్మ వస్తారు, నాకు కంచి అమ్మవారిని ఇచ్చారని చెప్పాను కదా మీకు, బింబ పూజ చేసి వీడియో పెట్టానే. ఆ అమ్మవారు వాళ్ళు మరిది గారు కూడా పౌరహిత్యం. ఆవిడ వరత్త గారు ఆవిడ బెంగళూరు నుంచి కారు వేసుకుని మన ఇంట్లో పూజ జరిపించాలని ఆవిడ సంకల్పంతో నాకు మన ఇంట్లో చండీ పారాయణం అంటే నవచండీ చేయించానండి. ఆ పారాయణం నిన్నంతా కుంకుమ పూజ, అమ్మవారి పూజ, అయ్యవారికి అభిషేకాలు, శివయ్యకి మా 16 సోమవారాల వ్రతం అదైపోయింది. 11 రుద్రాలు చాలా అద్భుతంగా చేశారండి. అందరికీ నా సబ్స్క్రైబరు, నా ఫాలోవరు, నా ఫ్రెండ్స్, నాకు పరిచయస్తులు అందరూ బాగుండాలని మా శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. అమ్మవారిని కూడా అలాగే. మళ్ళీ వెంటనే కంచి అమ్మవారి దర్శనానికి పిలుపు వచ్చేసింది. మళ్ళీ అమ్మవారి దర్శనానికి అతి తొందరలో నేను నా కంచి అమ్మవారికి కూడా ఆవిడ విశేషంగా అంటే వారి శాస్త్రంగా ఎలా చేస్తారో అంత బాగా అభిషేకం చేశారు మన ఇంట్లో. కుంకుమ పూజ చేశారు. అమ్మో మామూలుగా కాదు అసలు. అరటి పండ్లు ఇలా ముక్కలు చక్రాల కింద కోసి దాంట్లో బొడ్డొత్తులు ఇలా నిలువుగా పెట్టి మనం కార్తీక మాసాలు ఒత్తులు దీపాలు వెలిగిస్తాం, అలా దీపాలు వెలిగించి కళ్ళు సరిపోవండి. కళ్ళు మంచి అయితేనే చూడగలుగుతాం. అలాంటివి నిజంగానే చేయటం కంటే కూడా చూడటం కూడా చాలా అదృష్టం కదా. అంత బాగా జరిగింది మన ఇంట్లో. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ లైక్ వేయండి. పద్మ గారు మీరు కనిపించక మాకు ఏదో కింద ఉందని చాలామంది మెసేజ్లు పెట్టారు. ఇంకో విషయం తెలియచేయాలి. ఏలాకోలంగా సరదాగా అంటే జోక్గా ఇలా పాలకొబెళ్ళలోనే పల్లి ఉండలు అంటే వేరుశనగపప్పు ఉండలు తయారు చేస్తాను. సరదాగా ఎవరికైనా కావాలంటే పెట్టొచ్చు అంటే అయ్యి బాబు ఎన్ని మెసేజ్లోనండి. కాస్ట్ ఎంత అని, లేకపోతే ఎలాగా పంపిస్తారు మాకు అని చాలామంది 2-3 నాకు చెప్పకుండా కూడా ఆల్రెడీ వాళ్ళు షాపుల్లో కొనుక్కుంటారు కాబట్టి డబ్బులు కూడా వేసేసారు. నేను జోక్ చేశానండి. ఈ చీరలకే సమాధానం చెప్పలేకపోతున్నాను. అవన్నీ మనం ఎక్కడ చేస్తాం, ఊరికే ఎలాకోలం ఆడాను. ఊరికే అమ్మ వస్తున్నారు కదా ఆవిడకి ఇద్దామన్నట్టు కొంత తిప్పించాను అనమాట. అమ్మ ఉన్నారు కదా అని పాలకోవ తిప్పించాను బెంగళూరు మా అమ్మ కోసం. అందుకోసం చేయించానమాట. జోక్ చేశాను. ఎవ్వరికి అంత 1000 రూపాయలైనా మనం సొంతంగా చేసుకుని బిళ్ళలు దొరకవండి. డబ్బులు నిమిషంలో అయిపోతాయి కానీ అసలు అలాంటివి నేను ఏమి చీరలే నాకు సరిపోతుంది. ఓకే, అందుకు ఎలాకోలంగా అన్నాను. ఎవరన్నా ఆశ పెట్టుకుని ఉంటే పద్మగారి దగ్గర నుంచి ఇలా వస్తాయని పర్వాలేదు. బోల్డ్ షాపులు ఉన్నాయి, ఇంకా బోల్డ్ మంది ఇంకెన్నెన్ని వల్లుకుంటామండి. చాలు నా చీరలు ఒకటే సరిపోతుంది నాకు అని తెలియచేసుకుంటూ ఎవరికి కూడా పంపించనండి. 2-3 డబ్బులు వేసేసారు. ఏదో చీరల రూపంలో చూసేసుకుందాం అవదు అసలు. అంటే ఎందుకంటే పార్సల్ ప్యాకింగ్లు దానికి అచ్చంగా స్వీట్ ప్యాకింగ్ ఒక రకంగా ఉంది. మనకు అమెరికా కవర్లు తెచ్చుకుని అవన్నీ మనం పడలేమండి. నేను ఊరికే జోక్ చేశాను, మన్నించాలి ఆ విషయానికి మాత్రం. ఓకే సరే వచ్చేయండి. రోజు మీకు మంచి, ఎందుకంటే చీరలు అసలు ఓపిక లేదు. నన్ను చూస్తే నేను డల్నెస్ తెలిసిపోతుంది. ఇంకో విషయం, అమ్మవారి పూజ చేసుకున్నందుకు కొద్దిగా ఇంట్లో పని అంటే నీరసం ఉంటుంది. అమ్మ నువ్వు చాలా చిక్కిపోయావు, అమ్మ నువ్వు నీరసంగా ఉన్నావు అని మెసేజ్లు పెట్టుంటారు ఎవరు. నా శరీరం ఎంత సహకరిస్తే అంతా నేను అమ్మవారి పూజలు, అయ్యవారి పూజలు అలా జరిపించుకుంటూ ఉంటాను. నీరసం అనేది అనకూడదండి. పూజలు చేసుకుంటాం కాబట్టి ఉంటాయి, బడలిక ఉంటుంది. కానీ అలా అనొద్దు, సంతోషపడండి లేదా ఊరుకోండి. అంతేగాని అమ్మ బాగా చిక్కుపోయావమ్మా, నల్లగా అయిపోయావమ్మా, కళ్ళు గుంట్లు అయిపోయినాయమ్మా అస్సలు వద్దు. నాకు అలాంటివి ఏం చెప్పొద్దు. ఓకేనా. ఇది ఫ్యాన్సీగా ఒక రకమైన జార్జెట్ శారీ అవైలబుల్ ఉంది. ఇవి చాలా బాగుంటాయి. అన్నీ ఇంచుమించుగా కలర్స్ దగ్గరగా ఉంటాయి. నిన్న పొద్దున్న ఈ పాటికి హడావుడి. ఇప్పుడు కూడా నేను మానేద్దాం అనుకున్నాను వీడియో చేయటం, కానీ ఎదురు చూస్తున్నారు అమ్మ చీరలు వీడియోలు పెట్టట్లేదు ఏంటి అని. ఒంట్లో బాగాలేదా అని ఒకరు. ఒంట్లో బాగాలేదా అంటే పని ఉంది, అమ్మవారి పూజలు కాబట్టి చేయలేకపోయాను. నేను శుభ్రంగా ఉన్నానండి. మనిషికి నాకు బాగాలేదు అంటే రోగం. నాకు ఎలా ఉన్నా నేను లెగిసిన పని నేను చేసుకుంటానండి.
ఇంకా లేవలేని స్థితి వస్తే తప్ప మంచం మించి అలా పడుకుని ఉండటం నాకు అలవాటు లేదు. అసలు ఇష్టం ఉండదు. అమ్మవారిని ఇల్లు అంతా పాస్ వదిలేసి ఎలా పడుకుంటామండి మంచాల మీద. అందువల్ల మీరు బాగాలేదు, మీరు చిక్కిపోయారంటే అందరి తరపున దండం పెట్టుకున్నాను, అందరు ఆరోగ్యాలు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అని. ఓకేనా? చాలా నా తరపున మీ అందరి తరపున కూడా నేనే మీకు పూజ చేసాను అనుకోండి. ఇప్పుడు చూపించినవన్నీ జార్జెట్ శారీస్ అండి. ఇంకా లాస్ట్ వన్ ఎక్కువ పింక్ ఇవే ఉన్నాయి, గ్రీన్ ఉన్నాయి. మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి, లేదంటే పర్వాలేదు, నేను రేట్లు చెప్పట్లేదు. అలాగే ఇవి ఏంటి మర్చిపోయాను చీరల విషయం, 3 రోజుల నుంచి ఈ వీడియోలు లేక. చందేరి బిగ్ బార్డర్ అండి. ఈ బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది. ఓకేనా? ఇది కూడా అంతే, చందేరి బిగ్ బార్డరు. మొన్న బుకింగ్లు చేసుకున్న వారందరూ ఎవరైనా ఉంటే వారు నాకు మెసేజ్లు చేసేస్తే వారి చీరలు వారికి పంపించేస్తాను. ఈరోజు పంపలేనండి, ఇంక రేపు పంపిస్తాను. ఇవన్నీ కొంచెం నొప్పులుగా ఉన్నాయి, పని ఎక్కువైపోయింది. అంటే ఇత్తడి సామాను అన్ని తోముళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా, ఇల్లు సర్దుళ్ళు, దాని మూలంగా కొంచెం ఇవాళ చేయలేను, రేపు చేస్తానే. కొంచెం హెడ్ఏక్గా ఉంది. కానీ అందరూ మెసేజ్లు పెట్టండి ఎవరి చీరలు అయితే వారు. ఇది ఇప్పుడు కూడా ఓపుకుండి చేయట్లేదు, కావాలి అన్నారనేసి అడుగుతున్నారనేసి కనిపించాలని చేస్తున్నాను అంతే. ఈ కలర్ బ్లౌజు. ఓకే, చెప్పాలనుకున్న మాట కూడా ఫాస్ట్గా రావట్లేదు. ఇంకా నాది ఆ పూజలోనే ఉంది మైండ్, బయటికి రాలే. ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది చందేరి చిన్న బార్డరు. ఇవన్నీ కాస్ట్ మీకు కావాలి అంటేనే వాట్సాప్కి రండి, పెడతాను, చెప్తాను. ఇది బార్డర్ కలర్ బ్లౌజే. ఇది కూడా అంతే. ఇది చాలా బాగుందండి, ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంది. అరిటాక్ గ్రీన్ ఇది బ్లౌజ్ బాగుంది. ఇది కూడా ఆ చీరే ఉన్న వరకు చూపిస్తాను, మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. ఇది అస్సాం సిల్క్ చీర, క్రేప్ మెటీరియల్లా ఉంటుంది. ఈ చిన్న డిజైన్ వచ్చింది, అలాంటిది బ్లౌజ్ వచ్చింది, అదొకటి. ఇదేమో ఆల్రెడీ చూపిస్తానే ఉంటాను. ఇది క్రేప్ చీర అండి, క్రేపు. ఈ బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి ఈ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇది కాస్ట్లీ, ఇది నాకు కూడా ఉంది. ఇదిగోండి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉందో ఇది చీర. ఇది కూడా అస్సాం సిల్క్ చీర లాంటిదే, కలంకారీ అదే పోచంపల్లి డిజైన్ లాంటిది. ఇది రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది చందేరి శారీ, ఇలా వర్క్ వస్తుంది. ఎంత పని చూసారు చీర. అది అలాగే సిల్క్ కోట, మొన్న నేను టిష్యూ కోట చీర కట్టుకుని మంచం మీద వీడియో చేసిన చీర కావాలని ఒక ఆవిడ డబ్బులు కూడా వేసేసారు, అడ్రస్ ఇవ్వలేదు వారు. ఆవిడ అడ్రస్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇది ఇలా ఎంత బాగుంది చూసారు చీర, ఆర్గంజా వర్క్. ఈ చిన్న ఫ్లవర్స్ చీరంతా బ్లౌజ్ వస్తుంది. ఇది సెమీ టసరు, ఎలా ఉంటుంది, బాగుంది కదా. ఇదొకటి. నేను నిన్న పూజకి కొత్త చీర ఈ చీర కట్టుకున్నాను, పైతని. ఇది ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ వేసుకుని మునియా బార్డర్ ఉంది. ఈ చీర కట్టుకున్నాను అనమాట నిన్న పూజకి. బాగుంది కదా, ఓకే చూపిద్దామని. అలాగే ఇవన్నీ చాలా మంచి కలర్ శారీస్. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. దీంట్లో వైట్ ఒకటి ఉంది. ఇవి చాలా అడుగుతున్నారండి, కట్టుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడ ఇంక బీరువా తీలాక నిన్న పొద్దున కట్టుకున్నాను ఈ చీరని, సాయంత్రం పూజలు. అది ఇది ఒక చీర, బార్డర్ ఏది ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా అంతే, బార్డర్ ఏది ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇవి చీరలు చాలా బాగుంటాయి. ఇది కూడా అంతే. ఇది మాత్రం బెనారస్ డిజైన్ వస్తుంది. ఎంత బాగుందో. అడిగితే మొన్న లేదని చెప్పాను, ఉంది. నేను సర్దుతా ఉంటే దొరికింది. ఇదిగోండి
ఇవేమి మీకు రేట్లు చెప్పట్లేదు. అలాగే పెద్దవాళ్ళు కట్టుకునే చీరలు లాంటి. ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది. అలాగే ఇది కాటన్ కోట చీర. కాటన్ కోట అంటే గోల్డ్ బోర్డర్ కోట కాదు, కాటన్ కోట. అదొక చీర. రెడ్లో ఇదో చీర. పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది, ఇదో చీర. ఈ 3 కాటన్ కోటలు వచ్చినాయి. మళ్ళీ మీకు ఇది గోల్డ్ బోర్డర్ కోటా చీర. ఈ కలరు పగడం కలరే బ్లౌజ్ వస్తుంది. ఇది అంతే, ఈ బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది, లేదా ఫ్లవర్ కలర్ ఏదన్నా వస్తుంది. ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ గోల్డ్ బోర్డర్ కోటాలు ఆ 3. మళ్ళీ ఇది కూడా కాటన్ కోట గడి, గోల్డ్ బోర్డర్ లేకుండా ఉంటుంది కోట. అట్లా ఇది చూడండి ఎంత బాగుందో, గంధం కలర్. దీంట్లో బ్రైట్ కలర్ ఒకటి ఉంది, ఇది ఒక కలర్. ఓకే, ఇవి కాకుండా చాలామంది క్రేప్ చీరలు అడుగుతున్నారు. నేను చూపించిన మళ్ళీ ఇది లంగా ఉండి స్టైల్ వస్తుంది. కుర్చీలో అదే చిన్న టెంపుల్, బ్లాక్ అండ్ ఎల్లో. పింక్ అండ్ గ్రీన్. గ్రీన్ అంటే పికాక్ గ్రీన్. అలాగే ఇదో చీర పింక్ అండ్ బ్లూ. ఇవి క్రేప్ చీరలు అండి. క్రేపు, అచ్చంగా క్రేప్ చీర. ఇది కూడా ఇట్లా బాగుంటుంది చీరలో. గోల్డ్ బోర్డర్ వచ్చినాయి, కొంచెం హెవీ క్వాలిటీ చీరలు ఇవే. ఇది ఎల్లో అండ్ ఈ చీర. ఈ మెటీరియల్ దొరకటమే కష్టంగా ఉంది. ఎవరో కొనేసుకున్నాక అలాంటి చీర తెచ్చిపెట్టమని మైండ్లో అదే పెట్టుకుంటే నేను తెచ్చివ్వలేను. ఇలా ఉంది, బాగుంది కదా. ఎల్లో అండ్ లైట్ కలర్. అలాగే రెడ్ అండ్ పింక్. ఇది కూడా కుర్చీలో టెంపుల్, పెద్ద టెంపుల్ వస్తుంది, బాగుంటుంది. గోల్డ్ బార్డర్. ఇది షిఫాన్ చీర అండి, సూపర్ కలర్. ఇదిగోండి చాక్లెట్ కలర్, గ్రీన్, ఇట్లా బాగుంది. ఇది బాగా నచ్చింది చీర నాకు. వాటికంటే కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. ఇదిగోండి ఇలా ఉంటుంది, వైలెట్ కలర్. స్క్రీన్ షాట్ బాగుంది. ఇదొకటి. ఇంకేసీ వేసేసుకోవాల్సిన రోజులు వచ్చేసేయండి, ఉడుకులు స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా గోల్డ్ బార్డర్తో వచ్చిన చీరే. మీకు నచ్చితేనే ఆర్డర్ చేయండి. మనకి ఎన్నో తారీఖు, 24వ తారీఖు నుంచి నేను అసలు యూట్యూబ్ దగ్గర జనాల దగ్గర అసలు లేనండి ఈరోజు వరకు. ఇలా టెంపుల్ వస్తుంది, గ్రీన్ అండ్ ఎల్లో. స్క్రీన్ షాట్ బాగుంది కదా. నిన్న మా వీడియోగ్రాఫర్ గారిని రమ్మని వీడియో తీసి పెడదాం అనుకుంటే ఆ అబ్బాయిదేమో క్యామో హార్డ్ డిస్క్ ఏదో ప్రాబ్లం వచ్చిందన్నారు. ఆ పిల్లోడు ఆ టెన్షన్లో ఉన్నందుకు రాలే. లేదంటే మీకు చాలా బాగా పూజ అంతా చూపించేదాన్ని. అసలు ఎందుకోలేండి, కొంచెం వీడియో చెయ్యాలి చూపించాలన్న ఎక్కువ థింక్ కూడా లేదు. ఏదో పాపకిచ్చి ఒక పాపతో తీయించాను. కొంచెం ఏమన్నా బాగా బాగుంటే కనుక చిన్న చిన్న ముక్కలు మీ అందరికీ కూడా చూపిస్తా. ఓకేనా. ఇదిగోండి, ఈ చీర తెచ్చినప్పుడు 100 మంది అడిగారు. అయిపోయాక ఇది కూడా కుర్చీల్లో టెంపుల్, పళ్ళు బ్లౌజు బ్లాక్ గ్రీన్. ఇది నాదే అన్నాను, మొన్న ఎవరికో అమ్మేసిన గుర్తు నాకు. పంపించాలి అందుకే అక్కడ ఉంది నాకు తెలిసి. ఇదిగోండి, ఇది ఒక చీర పింక్ ఇట్లా. ఇది చాక్లెట్, అదే సపోటా కలర్.
బ్లాక్, ఇది ఒక చీర. ఇవేనండి శారీసు. మీకు ఏమన్నా నచ్చితే కనుక నా వాట్సాప్ నెంబర్కి వచ్చేసి వాట్సాప్ చేయండి. నేను వాటికి వివరాలు చెప్తాను. కానీ మొన్న కూడా బుకింగ్లు ఉన్నాయి, నా దగ్గరే ఉన్నాయి, ఇంకా పంపించలేదు ఎవరికి. అవన్నీ మీకు ఎప్పుడంటే రేపు పంపిస్తాను. ఇవాళ కొంచెం రెస్ట్ తీసుకుని రేపు పంపిస్తాను. ఇది కూడా ఆ వీడియో చేసి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకు చేశాను అంటే కనిపించాలి మీకు ఒకసారి. ఎలా ఉన్నారు పద్మ గారు అని ఒకరు, ఒంట్లో బాగాలేదని ఒకరు, పూజ చేస్తానన్నారు, మాకు ఫోటో పెట్టమని ఒకరు, ఇలా ఉన్నారు. కాబట్టి ఒకసారి కనిపిస్తే మీకు కూడా తెలుస్తుంది. అంటే 1000 మంది చూస్తే 1000 మంది అడగరులేండి, ఒక 20 మంది 25 మంది గ్యారంటీ అడుగుతారు. అందుకు వారందరికీ సమాధానంగా ఉంటుంది వీడియో చూపించాలి. సమాధానం అంటే బాగానే ఉన్నాను అని చెప్పడం. ఓకే, బాగానే ఉన్నాను అని చెప్పడం కోసమే మళ్ళీ చిన్న వీడియో ద్వారా వచ్చేసాను మీ ముందుకి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.